మనం రోజూ చూసే, వినే వేల గంటల వార్తలు, ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలు ఇవన్నీ ఏమైపోతున్నాయి? అవి కేవలం గాల్లో కలిసిపోతున్నాయా, లేక వాటికో జ్ఞాపకం అనేది ఉందా? మన కళ్ల ముందే మాయమైపోతున్న మన డిజిటల్ చరిత్ర గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ అయిపోగానే అందులో మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలు, ఆ క్షణానికి సంబంధించిన చరిత్ర అంతా ఎక్కడికి వెళ్తుంది? దానికి సాక్ష్యమేముంటుంది? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించినా మన ఆధునిక మీడియా ఎంత అశాశ్వతమైనదో ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ప్రతిరోజూ చరిత్రకు సంబంధించిన మొదటి డ్రాఫ్ట్ను మనమే చెరిపేస్తున్నాం. ఈ సమస్య ఎంత పెద్దది, దీని ప్రభావం మన భవిష్యత్తు మీద ఎలా ఉండబోతోంది అన్నదిప్పుడు కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందగా మనం చూడబోయేది ఈ మాయమవుతున్న రికార్డ్ గురించే. అంటే మన చరిత్రలో అత్యంత సాధారణ రూపమైన టీవీ, రేడియో ప్రసారాలు ఎందుకంత సులభంగా కనుమరుగైపోతున్నాయో తెలుసుకుందాం. పుస్తకాలు, వార్తాపత్రికల్లా కాకుండా టెలివిజన్, రేడియో ప్రసారాలు పుట్టడమే మాయమవడానికి పుడతాయి. అవి గాలిమీద రాసిన జ్ఞాపకాల లాంటివి. ఈ మాటలు వింటుంటే ప్రసార మాధ్యమాల స్వభావం ఎంత తాత్కాలికమో అర్థమవుతోంది కదా. ఈ నంబర్ చూడండి, 3 లక్షలకు పైగా గంటలు. ఇది కేవలం అమెరికాలో ఒక్క సంవత్సరంలో ప్రసారమయ్యే టీవీ వార్తల సమయం. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణం ఎంత సమాచారం పుడుతుందో, అందులో ఎంత భాగం శాశ్వతంగా గాలిలో కలిసిపోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. సరే, సమస్యేంటో మనకర్థమైంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. అదే ఈ డిజిటల్ జ్ఞాపకశక్తిని నిర్మించడం. మన ప్రసార చరిత్రను కాపాడటానికి జరుగుతున్న ఒక గొప్ప ప్రయత్నం గురించి ఈ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఆ పరిష్కారం పేరే టీవీ న్యూస్ ఆర్కైవ్. ఇంటర్నెట్ ఆర్కైవ్ వాళ్లు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీని లక్ష్యం చాలా సింపుల్. ప్రపంచవ్యాప్తంగా టీవీ, రేడియో వార్తలను రికార్డ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా వెతకడానికి వీలుగా ఉండే ఒక శాశ్వత డిజిటల్ లైబ్రరీని తయారు చేయడం. చెప్పాలంటే ఇది మన కాలపు లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా లాంటిదన్నమాట. ఇది నిన్న మొన్న మొదలైన ప్రాజెక్ట్ కాదు. దీని ప్రయాణం 2000వ సంవత్సరంలోనే మొదలైంది. ఒక చిన్న ఆలోచనగా మొదలై ఈరోజు లక్షలాది గంటల వార్తా సమాచారాన్ని ప్రపంచానికి అందుబాటులో ఉంచే స్థాయికి పెరిగింది. వాళ్ళ నిబద్ధతకు ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఈ ఆర్కైవ్ అంటున్నారు, బానే ఉంది. కానీ ఇది అసలు ఎలా పనిచేస్తుంది? అంటే క్షణాల్లో మాయమైపోయే ఈ మాటల్ని, వీడియోల్ని శాశ్వతంగా వెతకగలిగే రికార్డులుగా ఎలా మారుస్తున్నారు? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రక్రియను మనం 3 సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు. మొదటిది క్యాప్చర్, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారాలను 24 గంటలు రికార్డ్ చేయడం. ఆ తర్వాత కన్వర్ట్, క్లోజ్డ్ క్యాప్షన్స్, స్పీచ్ టు టెక్స్ట్ లాంటి టెక్నాలజీతో ఆడియో మొత్తాన్ని టెక్స్ట్గా మార్చడం. ఇక చివరిగా ఆర్కైవ్. ఇలా రికార్డ్ చేసిన వీడియో, టెక్స్ట్లను ఒక పబ్లిక్ లైబ్రరీలో శాశ్వతంగా భద్రపరచడం. టెక్నాలజీ అంతా బాగానే ఉంది, కానీ ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? దీనివల్ల మనకు ఉపయోగమేంటి? అంటే మన గతాన్ని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోగలగడం, మన వర్తమానానికి ఎందుకు అంత అవసరమో ఈ విభాగం మనకు చెబుతుంది. జవాబుదారీతనమంటే ఏంటో ఈ ఉదాహరణ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. అనుకుందాం, ఒక నాయకుడు నేను ఫలానా మాట ఎప్పుడూ అనలేదు అని చెప్పారు. కాని 2018 నాటి న్యూస్ క్లిప్లో వాళ్లు అదే మాట అన్నట్టు రికార్డు చూపిస్తుంది. అంటే వాస్తవాలను నిర్ధారించుకోవడానికి, పాలకులను జవాబుదారీగా ఉంచడానికి ఇది ఎంత శక్తివంతమైన సాధనమో కదా. మరి ఈ ఆర్కైవ్ని ఎవరెవరు వాడుతున్నారు? లిస్టు చాలా పెద్దదే. జర్నలిస్టులు, ఫ్యాక్ట్ చెకర్లు, మీడియా ట్రెండ్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్లు, టీచర్లు, స్టూడెంట్సు, చివరికి తమ నాయకులను ప్రశ్నించాలనుకునే సాధారణ పౌరులు కూడా దీనిని వాడుతున్నారు. దీన్ని బట్టి సమాజంలో దీని విలువ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక చివరి విభాగానికొచ్చేద్దాం. చరిత్ర, భవిష్యత్తు. ఇలా ఒక శాశ్వత రికార్డును నిర్మించడంలో ఉన్న సవాళ్లేంటి? అదే సమయంలో దానివల్ల మనకు దొరికే అవకాశాలేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మన ముందున్న అసలు సవాలు ఏంటో అర్థమవుతోంది. ఇదొక రకంగా కాలంతో పరుగుపందెంలాంటిది. ఒకవైపు ప్రతిరోజూ ప్రసారమయ్యే కంటెంట్ విపరీతంగా పెరిగిపోతోంది. మరోవైపు దాన్ని ఆర్కైవ్ చేస్తున్నా సరే దానికయ్యే ఖర్చు కూడా ఒక పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఏదీ మర్చిపోలేని ఒక సమాజం ఎలా ఉంటుంది?
ప్రతి మాట ప్రతి చర్య రికార్డ్ చేయబడితే జవాబుదారీతనం విపరీతంగా పెరుగుతుందా లేక సమాజంలో క్షమించే గుణం పూర్తిగా కనుమరుగైపోతుందా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.